ఈ రోజు మన ఛానల్‌లో ఇన్‌స్టంట్‌గా చేసుకునే స్పాంజ్ దోస రెసిపీ అయితే చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు వరకు ఉప్మా నూక తీసుకుంటున్నాను. అదేనండి సుజి రవ్వ. ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో కప్పు నిండుగా అటుకులు తీసుకొని మొత్తం అంతటిని కూడా వాటర్‌తో శుభ్రంగా 1, 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని దీనిలో ఉన్న వాటర్ తీసేసుకుంటూ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసేసుకున్న తర్వాత దానిలో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దానిలో టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్‌గా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెద్ద గరిటెతోటి గోధుమ పిండి తీసుకొని ఎక్కడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల దోసలు విరగకుండా వస్తాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాసేపు పక్కన పెట్టి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత దానిలోని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతో పాటు ఒక 5, 6 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చి మూత పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకొని దానిలో టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్దిగా వాటర్‌తోని బాగా చట్నీలాగా పేస్ట్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా చట్నీ తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, కొద్దిగా నూనె వేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చట్నీ తాలింపు పెట్టుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోస కోసం స్టవ్ వెలిగించుకొని ఒక దోస పాన్ పెట్టుకొని దాని మీద కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోస బ్యాటర్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే దోస వేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా 2 వైపులా అయితే దోసని కాల్చుకోవాలి. దోస 2 వైపులా కాలిన తర్వాత ఇలాగ ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఈ దోసల్ని ఆయిల్‌తోనే కాదండి, ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌కి పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలాగ ఇన్‌స్టంట్‌గా దోసలనైతే చేసుకోండి. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ దోసల్ని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.